బాలకృష్ణ డాకు మహారాజు రేపు 12 తారీఖున అంటే ఆదివారం రోజున విడుదలైతున్న సంగతి మన అందరికీ తెలిసింది. అయితే నిన్నటి రోజున ఈ సినిమా ప్రీ రిలీజ్ కార్యక్రమం హైదరాబాద్లో నిర్వహించారట. ఇక దీంట్లో ప్రతి ఒక్కరు వేదిక మీద వచ్చి మాట్లాడి ఇక అందరికి అంచనాలు అయితే పెంచేసిరు. గదే విధంగా సినిమాకు పనిచేసిన సంగీత దర్శకుడు తమన్ గిట్లా ఆయన మాటలతోని అందరినీ ఆకట్టుకున్నాడు. ఇక ఆయన మాట్లాడుకుంటా డాకు మహారాజు కొరకు చిత్ర యూనిట్ సభ్యులు ఇక వాళ్ళు సృష్టించిన ప్రపంచం చాలా అద్భుతంగా ఉన్నది, గొప్పగా ఉన్నది, ఇది చాలా కొత్తగా ఉంటది అని అన్నాడంట. అయితే చిత్ర యూనిట్ సభ్యులు ఎంతో కష్టపడి మరి ఈ ప్రపంచాన్ని సృష్టించిండు అని అన్నారంట. కరోనా సమయంలో అఖండ సినిమా కొరకు బాలకృష్ణ గారు ఎంత కష్టపడ్డారో డాకు మహారాజ్కి ఇట్లా గంతే కష్టపడ్డారు అని అన్నాడంట. ఇక మరోపక్క కొన్ని సినిమాలకు ప్రాణం పెట్టి పనిచేయాలి, సంగీతం అందించాలి అనిపిస్తుంది. గస్వంటి సైన్మానే డాకు మహారాజు అని అన్నాడంట. ఇక పోతే సైన్మాల బాలకృష్ణ గారి గురించి చెప్పాలంటే ఎంత చెప్పినా తక్కువే అని అన్నాడంట. ఆయన అద్భుతంగా నటించిండంట. ఇక ఎవరైతే ఛాయాగ్రహణం వహించిరో అద్భుతమైన దృశ్యాలు సృష్టించిరట. ఇక ఆ దృశ్యాల వల్ల ఇక నేను ఇట్లా మంచి సంగీతాన్ని అందించే ప్రయత్నం చేసిన అని అన్నాడంట. ఇక నాకు అమ్మకెళ్ళి రోజు ఫోన్ వస్తుంది, ఇక ఆమెకెళ్ళి కొన్ని మంత్రాలు వినబడతాయి. గట్లనే బాలకృష్ణ గారికి వెళ్ళి ఇట్లా నాకు ఎప్పుడు ఫోన్ వస్తుంది, ఆయన ఆశీర్వాదాలు నాకు అందజేస్తారు. ఇక నాకు నాన్న లేడు అనే లోటు బాలకృష్ణ వల్ల తీరిపోయింది అని అన్నాడంట. ఇక ఆయన నన్ను ఎంతో నమ్మిండు. ఇక అందుకే నేను ఆయన ప్రతి సినిమాకి మనసు పెట్టి సంగీతాన్ని అందిస్తా అని చెప్పి మాటిచ్చిండట. ఇక దర్శకుడు బాబీకి ఈ సినిమాతోని మరో స్థాయికి చేరుకుంటాడు అని ధీమాగా చెప్పిండంట. ఇక నిర్మాత నాగవంశి గిట్లా ఆయన చిత్రాలలో ఇదొక బలమైన చిత్రం లెక్క నిలిచిపోతుంది అని చెప్పి నమ్మకంగా అన్నాడంట. ఇంత ఆకాశాన్ని అంటుతున్నాడంటే సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడం ఖాయమంటారా? కామెంట్లలో కామెంట్ పెట్టుర్రి. అట్లా నడో గంటుంటే అది కూడా నొక్కురి, మళ్ళొస్తా.